మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినానురారా నీలకంధరా. స్వామి ఏమో నా కళ్ళలో కళ్ళు పెట్టి ఇంకాస్త ముందుకు వచ్చి దిస్ ఈజ్ నాట్ ఎ డ్రీమ్, దిస్ ఈజ్ రియల్ అన్నారు స్వామి. ముసలి బాబా కావాలా పడుచు బాబా కావాలా అని అడిగారు స్వామి. అసలు వాళ్ళు లేకపోతే స్వామి లేరు, స్వామి లేకపోతే వాళ్ళు లేరు అన్నట్టుగా ఉండేది. ఇంకా మిగతా ప్రపంచం అంతా ఎవరికి, స్వామికే అసలు మిగతా వాళ్ళు కనబడేవాళ్ళు కాదు. ఒక నిజమైన ప్యూరిటీతో ఏనాడైతే ఆయన ప్రార్థిస్తామో తప్పకుండా ఆయన రెస్పాన్స్ చూపిస్తారు. ఇది బ్యాడ్ బాయ్, బ్యాడ్ డిసిప్లిన్ అంటూనే లోపలికి వచ్చారు. భగవంతుడు ప్రతి వాళ్ళకి వాళ్ళ లెవెల్కి వచ్చి ఆ విధంగా ఆయన అనుగ్రహిస్తున్నారు అంటే అది మహద్భాగ్యమే మనందరికీ. నా బిఎస్సి 86, 87 తర్వాత ఫిజిక్స్ మేజర్ తీసుకున్నాను నేను. ఎంపీసీ గ్రూప్లో ఫిజిక్స్ మేజర్ తీసుకున్నాను. సో ఓన్లీ కెమిస్ట్రీ మేజర్ మాత్రం అక్కడ ఉండేది. థర్డ్ ఇయర్లో మేము కంపల్సరీగాను 5th, 6th సెమిస్టర్లో మేము మేజర్ ఒకటి తీసుకోవాలి. ఫిజిక్స్ మేజర్, మ్యాథమెటిక్స్ మేజర్ తీసుకున్న వాళ్ళని కంపల్సరీగా పుట్టపర్తికి రావాలి, ప్రశాంతి నిలయంలో చేయాలి అని చెప్పేసి అట్లా చెప్పారు. సో నా థర్డ్ ఇయర్ నేను యాక్చువల్గా ప్రశాంతి నిలయంలో చదువుకున్నాను డిగ్రీ. చదువుకున్న టైంలోనూ ఆ ఇయర్లో ప్రశాంతి నిలయానికి వచ్చిన తర్వాత దాదాపు అప్పటిదాకా ఆల్మోస్ట్ ప్రతిరోజు ఏదో విధంగా మాట్లాడడమో, లేకపోతే కనుసైగ చేయడమో, లేకపోతే ఒకసారి ఇంకోటో లెటర్ తీసుకోవడం, లేకపోతే ఇలా నవ్వటమో, చిరుమందహాసం చేయడమో, లేకపోతే ఇలా క్రియేషన్స్ ఏదో ఒకటి ఉండేది బృందావనంలో ఉన్నంతకాలం. అది చాలా అనుభవాలు ఇచ్చారు. ఆ తర్వాత పుట్టపర్తికి వచ్చేటప్పటికి అసలు ఒక్కరోజు కూడా దగ్గర తీయలేదు, మాట్లాడలేదు. 5th సెమిస్టర్ ఆల్మోస్ట్ ఆ 1 year దాదాపు మాట్లాడలేదు స్వామి. చాలా బాధపడేవాడిని. లెటర్స్ మాత్రం ఖచ్చితంగా రాసేవాడిని. ఒకసారి ఇన్ఫ్యాక్ట్ బహుశా ఆ ఇయర్లోనే అనుకుంటాను, లెటర్లో రాస్తూ స్వామి నువ్వు సర్వాంతర్యామివి, స్వామి నీకు అన్నీ తెలుసు, సర్వజ్ఞుడివి, నా మనసులో ఏముందో నీకు తెలియదా అంటూ రాసుకొచ్చానమాట. రాసుకొచ్చి బాధపడుతూ రాశాను. రాసింది ఆ గణేష్ ఉత్సవాన్ని టైంలోనూ స్వామిని బాయ్స్ అందరూ ఇన్వైట్ చేశారు. స్వామి హాస్టల్కి రండి, స్వామి హాస్టల్కి రండి స్వామి అంటును. సో అప్పుడు ఏం జరిగిందంటే స్వామి ఫైనల్గా సరే అని ఒప్పుకున్నారు. ఒప్పుకుని హాస్టల్కి వచ్చారు. వచ్చి వినాయక చవితి నాడు స్వామి హాస్టల్లో బాయ్స్ అందరితోనూ స్పీచ్ ఇచ్చారనమాట. ఇస్తూ చూడు మీ రవితేజ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నాడు అంటూ స్పీచ్లో చెప్పారు. హాస్టల్లో స్వామికి అన్నీ తెలుసు కదా, కాబట్టి నేను చెప్పుకోవాల్సిన అవసరం ఏది అంటున్నాడు, అడగంది అమ్మైనా పెడుతుందా, కాబట్టి నీ మనసులోంచి ప్రార్థన అనేది, నీ మనసులోంచి ఆర్తి అనేది ఉద్భవించాలి, అప్పుడే భగవంతుడు కూడా రెస్పాన్స్ ఇస్తాడు. ఎంతసేపు నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను, స్వామి మాత్రం నన్ను చక్కగా చూడాలి, నాతో మాట్లాడాలి, నాతో మంచిగా ఉండాలంటే ఎలా అవుతుంది, అలా కాదు అంటూను స్వామి అలా చెప్పుకుంటూ వచ్చారు. రిఫరెన్స్ అయితే ఉంది కానీ నాతో డైరెక్ట్గా మాట్లాడడం లేదు. అది అయిపోయిన తర్వాత అప్పుడు సంతోషం కలిగిన, ఓహో నాలో ఇదా లోపం అని చెప్పేసి చాలా బాధపడ్డాను. ఆఫ్కోర్స్ కంటిన్యూ చేసేవాడిని, లెటర్స్ మాత్రం ఏనాడు ఆపలేదు. తర్వాత ఏమైంది, అరౌండ్ మార్చ్ 30th, 87 ఒకరోజు ఇంటర్వ్యూకి పిలిచి ఆర్తి ఉండాలి బంగారు, కానీ ఈ శరీరం ఒకటే కదా నాకు, అన్ని విషయాలు ప్రతిసారి ఎప్పుడు స్వామి నీతోనే ఉండాలి అంటే ఎలా కుదురుతుంది బంగారు, కాబట్టి అన్నీ చూసుకోవాలి కదా, అందుకని నీతో మాట్లాడలేదు, కానీ నీ ఆర్తి నీకు ఉండాలి, నీ ఆర్తి నేను గమనిస్తూనే ఉన్నాను, నేను చూస్తూనే ఉన్నాను అంటూను ఏదో నాకు వీలు లేక నీ దగ్గర రాలేకపోయాను తల్లి అని చెప్పేసి, తండ్రి అని చెప్పేసి స్వామి ఏదో బుజ్జగిస్తూ నాతో మాట్లాడుతూ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నట్టుంటే, స్వామి నాకు ఏం కావాలి స్వామి అసలు నీ పాదాలు తప్ప అంటూను అలా ఏడ్చేశాను. తర్వాత అంటే ఆ టైంలో ఏం చేశానంటే స్వామి మీద నాకు చాలా కోపం కూడా వచ్చిందిలేండి అప్పట్లో, ఆ 1 year మాట్లాడినప్పుడు. అయితే ఇలా కాదు, ఈయన గురించి కాదని సత్యం శివం సుందరం లేకపోతే స్వామి బుక్కులు అవన్నీ చదవటం పక్కన పెట్టేసి సచ్చరిత్ర, షిరిడి సాయి సచ్చరిత్ర చదివాను. ఆయన్ని ప్రార్థిస్తే బహుశా ఆయన ఏమన్నా నాకు అనుగ్రహం చేస్తాడేమో అని చెప్పేసి. అంటే అది కూడా ఎలా చేశానంటే షిరిడి సాయి సచ్చరిత్ర సప్తాహం చేశాను. ఒకసారి కాదు, గురువారం మొదలెట్టి బుధవారం పూర్తి చేయడం, మళ్ళీ గురువారం మొదలెట్టి మళ్ళీ బుధవారం పూర్తి చేయడం, అలా కంటిన్యూస్గా చేశానన్నమాట. బహుశా 7 సార్లు 8 సార్లు అలా చేశానేమో, అది గుర్తులేదు నాకు ఇప్పుడు. చేసిన తర్వాత ఇంకా చాలే అని అనిపించింది. అది కూడా స్వామి ఎంతకీ మాట్లాడు, సరే ఎలాగా అని ఇంకా అది ఒక అర్థం కాని పరిస్థితి అనమాట. ఎలా స్వామిని ప్రసన్నం చేసుకోవాలి.
బాధ ఉండేది. కానీ ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేస్తే స్వామి మాట్లాడతాడు, ఏం చేస్తే స్వామి దగ్గరికి వస్తాడు అన్న. అయితే ఆ ఇంటర్వ్యూలో స్వామి తనకి సర్వం తెలిసినవాడు భగవంతుడు. పిలిచి స్వామి దగ్గరకు వచ్చి, ఏమీ లేదు, జస్ట్ ఒక క్వశ్చన్, నీకు ఏం కావాలి అని అడిగారు. ఏం కావాలంటే, స్వామి మీ పాదాలే మీరే కావాలి స్వామి అంటే, కాదు కాదు, ముసలి బాబా కావాలా పడుచు బాబా కావాలా అని అడిగారు స్వామి. అంటే నాకు యాక్చువల్గా క్వశ్చన్ అర్థం కాల. ముసలి బాబా ఏమిటి, స్వామి ఏమో ఎదురుగుండా చక్కగా కూర్చుని ఆయన్ని ఆరాధిస్తాం, ఆయన బ్రహ్మాండమైన, ఆయనంత అందగాడు బహుశా ఎవరు లేరేమో. పడుచు బాబా కావాలా ముసలి బాబా కావాలంటే అసలు నాకు అర్థం కాలేదు క్వశ్చన్. ఎందుకైనా మంచిదే స్వామి మీరే కావాలి అన్నాను నేను. అంటే మంచిది అని చెప్పి క్రియేట్ చేసి ఈ ఉంగరం క్రియేట్ చేశారు. చేసి నా వేలికి ఇట్లా ఎడం చేతికి పెడుతూ, ఈ స్వామినే ఇస్తున్నానులే, ముసలి బాబా వద్దులే అన్నారు. అప్పుడు అర్థమైంది, ఓహో షిరిడీ బాబా వద్దు, ఇదిగో ఈ సత్యసాయి బాబానే అని చెప్పేసి. దాంతోనే తెలిసిపోతుంది, ఇదిగో నేను షిరిడీ సచ్చరిత్ర చదివాను, అదంతా ఆయనకు తెలియదా అని చెప్పేసి. సో ఆ విధంగా ఎన్నో తార్కాణాలు స్వామి చూపించడం. ఆ తర్వాత కూడాను తర్వాత గమ్మత్ ఏంటంటే, నేను డిగ్రీ అయిపోయిన తర్వాత స్వామి చెప్పింది నేను ఎక్కడ ఏమి చేరను, ఏమి చెయ్యను అని చెప్పేసి అలా భీష్మించి కూర్చున్నాను. నాన్నగారు అమ్మ ఆఫ్కోర్స్ పేరెంట్స్గా వాళ్ళ బాధ్యత, వాళ్ళ భయం, బాధ, నువ్వు ఏదో ఒకటి చేయరా, లేకపోతే అక్కడ నీకు సీట్ దొరకకపోతే. ఎంఎస్సీలో నాకు సీట్ రాలేదు. అంటే నిజం చెప్పాలంటే స్టడీస్లో కొంచెం నేను యావరేజే, ఏనాడు ఓ గ్రేడ్లు ఏ గ్రేడ్లు రాలేదు. స్వామికి రాసుకునేవాడిని, స్వామి నేను బి గ్రేడ్ వచ్చాను స్వామి, ఇదిగో ఈ సబ్జెక్ట్లో ఏ గ్రేడ్ వచ్చింది స్వామి అని చెప్పేసి చాలా గొప్పగా రాసుకునేవాడిని. ఏ గ్రేడ్ రావడమే చాలా గొప్ప. అయితే స్వామి కొన్నిసార్లు దాని రెఫరెన్స్లోనూ చదవాలి బంగారు అని చెప్పేవారు, కానీ గట్టిగా తిట్టడం లేకపోతే అలా చెప్పడం చేయలేదు. సరే స్వామే తిట్టినప్పుడు నాకెందుకులే టెన్షను అని చెప్పేసి నేను కూడా పెద్దగా చదువుల గురించి అంత పట్టించుకోలేదు. ఎట్లా అయినా ఉన్నమాట, చదువులో చిన్నప్పటి నుంచి నేను అంత బ్రైట్ స్టూడెంట్ని కాదనమాట. సో బీఎస్సీ అయిపోయిన తర్వాత ఏం చెప్పినా స్వామి చెప్పాలి. సో ఎంఎస్సీకి నేను అప్లై చేయలే, మాకు అది 5 year ఇంటిగ్రేటెడ్ కోర్సు. కావాలంటే నేను ఎంఎస్సీలో జాయిన్ అవ్వచ్చును, కానీ స్వామి చెప్పింది నేను ఎంఎస్సీలో జాయిన్ అవ్వను, ఈ స్వామి ఏం చెప్తే అదే చేస్తాను, స్వామి ఏం చెప్పకపోతే ఇలాగే ఉండిపోతానని చెప్పేసి మా పేరెంట్స్తో అన్నాను. అదేమిట్రా అలా ఎలా ఉండిపోతాను అని చెప్పేసి అమ్మ నాన్నగారు వాళ్ళు కూడాను చాలా కంగారు పడ్డారు. అయితే ఆ హాలిడేస్లో బీఎస్సీ ఎగ్జామ్స్ అవన్నీ అయిపోయినాయి. హాలిడేస్లో నేను స్వామి బృందావన్కి వెళ్ళారు, నేను కూడా బృందావన్కి వెళ్ళాను. స్వామి 1986లో ఎంబీఏ స్టార్ట్ చేశారు. 86లో స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ బ్యాచ్కి అసలు వాళ్ళకి స్వర్గమే, ప్రతిరోజు స్వర్గమే స్వామి నిజంగా చూపించడం. అసలు వాళ్ళు లేకపోతే స్వామి లేరు, స్వామి లేకపోతే వాళ్ళు లేరు అన్నట్టుగా ఉండేది. ఇంకా మిగతా ప్రపంచం అంతా ఎవరికి, స్వామికే అసలు మిగతా వాళ్ళు కనబడేవాళ్ళు కాదు, అలా ఉండేదన్నమాట. ఎక్కడున్నా కానీ వాళ్ళందరూ ఒక గ్రూప్గా కూర్చునేవాళ్ళు అనమాట. పుట్టపర్తిలో దర్శనానికి వచ్చినప్పుడు ఒకరోజేమో వాళ్ళకి పాపం చాలా విశాల హృదయం అనమాట. మనం ఎక్కడ కూర్చుంటే స్వామి మన దగ్గరకు వస్తారు, కాబట్టి బాయ్స్ ఎక్కడున్నారో మనమందరం అక్కడ కూర్చుందాం, మన ద్వారా బాయ్స్కి మంచి దర్శనం అవుతుందని వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అందరూ ముందు కూర్చోకుండా ఓ రోజు భజన్ హాల్ లోపల, ఓ రోజేమో భజన హాల్లో ముందు వైపు, ఓ రోజు వెనక వైపు, ఇంకో రోజేమో కృష్ణుడి విగ్రహం దగ్గర, అలాగా గ్రూప్ అంతా కలిసి గ్రూప్గా కూర్చునేవారు. స్వామి కూడాను మా బాయ్స్ ఎక్కడ, ఎంబీఏ బాయ్స్ అంటూ వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్యన నిలబడి వాళ్ళతో మాట్లాడడం. ఫస్ట్ బ్యాచ్ అంతాను నిజంగా అసలు వాళ్ళే ఉన్నారు స్వామికి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా, ఈవెన్ డివోటీస్ కూడా లేరు. స్వామి టకటకా దర్శనం పూర్తి చేసుకునేవాళ్ళు, డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడేవారు. చాలాసార్లు వాళ్ళని ఇంటర్వ్యూస్కి పిలవటం. ఆల్మోస్ట్ భజన అయిపోయే వరకు, భజన టైం వచ్చేది, భజన స్టార్ట్ అయ్యేవి, భజన అయిపోయే వరకు వాళ్ళతో ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడి, భజన అయిపోతుంది లేకపోతే ఇంకా చివరి టైంకి వచ్చేసింది 6 అయిపోతుంది, హారతి ఇవ్వాలి అని చెప్పేసి, హారతి ఇవ్వాలి బాయ్స్ అని చెప్పేసి వాళ్ళని బయటికి పంపించి హడావిడిగా భజన హాల్లోకి వచ్చి హారతి తీసుకుని వెంటనే వెళ్ళిపోయేవారు అనమాట. ఆల్మోస్ట్ 2.5 hours వాళ్ళకి కంటిన్యూస్ ఇంటర్వ్యూస్. సో అవన్నీ చూసి మాకు బోళ్ళంతా ఈర్ష్య. సో చేరితే ఎంబీఏలో చేరాలి, లేకపోతే అసలు అనవసరం అని నాకు కూడా ఆ కోరిక ఉండేదిలేండి మనసులో. కానీ ఎంబీఏకి అప్లై చేయాలి, అసలు ఎంబీఏ అంటేనే తెలీదు. బీఎస్సీ చేసిన వాడిని, సైన్స్ స్టూడెంట్ని, అప్లై చేయాలి, అప్లై చేస్తే ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి, ఎంట్రన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ ప్రొసీజర్ మాత్రం తెలుసు. కానీ అప్లై చేస్తే ఎంట్రన్స్ టెస్ట్లో ఏముంటుంది, ఏం సిలబస్ ఫాలో అవ్వాలి, ఎలా చేయాలి అన్న డీటెయిల్స్ అసలు ఏమీ తెలియదు.
ఏదైతే అవుతుంది సరే స్వామిని ప్రార్థిద్దాం, స్వామి అని చెప్తే అదే చేద్దాం అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళిపోయాను. బృందావనంలో అక్కడ ఉన్నాను. ఆల్మోస్ట్ ఎంట్రన్స్ టెస్ట్‌కి ఆఫ్‌కోర్స్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి టైం కూడా అయిపోయింది. ఎంట్రన్స్ టెస్ట్ బహుశా ఇంకో వారం 10 రోజుల్లో ఉందనగా స్వామి ఆ రోజు నన్ను సడన్‌గా పిలిచి, "ఏం రా నువ్వు ఊరికేనే కూర్చున్నావు, ఏం చేస్తున్నావు?" అని అడిగారు స్వామి. అడిగితే, "తెలీదు స్వామి, మీరేం చెప్తే అది చేస్తానన్నా." "దున్నపోతే అప్లై చేసావా?" అన్నారు. దేనికి అప్లై చేయలేదు స్వామి అన్నాను. అంటే ఎంబీఏకి అప్లై చేసావా అని అన్నారు. చేయలేదు స్వామి అంటే, వెళ్ళు పుట్టపర్తికి వెళ్ళు, ఎంబీఏ ఎంట్రన్స్ రాయి అని అన్నారు. స్వామి డేట్ అయిపోయింది, మరి ఇప్పుడు అలౌ చేయరేమో అని అన్నానన్నమాట. అంటే లేదు వెళ్ళు, నువ్వు ఎంట్రన్స్ రాయి అని అన్నారన్నమాట. అంతవరకు అసలు సిలబస్సులు ఏమీ తెలియవు. సరే వెళ్ళు అని స్వామి ఆజ్ఞాపించి, సరే స్వామి అని పాద నమస్కారం తీసుకున్నాను. ప్రసాదం ఇచ్చారు. పుట్టపర్తికి వచ్చాను. ఆ రోజుల్లో అంటే ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అయిపోయారో వాళ్ళందరూ ఈస్ట్ ప్రశాంతిలో ఫస్ట్ ఫ్లోర్లో ఉండటానికి అనుమతించేవారనమాట. సో ఆ అనుమతి ప్రకారం మేమందరం, నేను కూడాను అక్కడ ఆల్రెడీ ఎంబీఏ కోసం ప్రిపేర్ అవుతున్న కొంతమంది బాయ్స్ ఉంటే వాళ్ళతో కలిసి, అసలు ఏంటి బాస్ ఇది, ఏంటి అసలు ఏముంటుంది దీంట్లో అని చెప్పేసి వాళ్ళతో కూర్చుని ఏదో డిస్కస్ చేయడం మొదలెట్టాను. ఏమీ అర్థం కాలేదు. అది చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకోండి. అయితే ఆ తర్వాత నెక్స్ట్ డే నంజుండయ్య గారు ఆయనంతట ఆయన పిలిచి, నాకు కబురొచ్చింది, స్వామి కబురు పంపించారు, నువ్వు ఎగ్జామ్ రాయవచ్చును అని చెప్పేసి ఆయన పర్మిషన్ ఇచ్చారనమాట. బట్ ఫైనల్గా అగైన్ స్వామి ఆ రోజుల్లో ఏంటంటే లిస్ట్ ఎవరు రాశారు, ఎవరు బాగా రాశారు మార్కులతో సహా స్వామికి సబ్మిట్ చేసుకునేవారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలు కండక్ట్ చేసిన తర్వాత కూడా ఇంటర్వ్యూలో ఎవరు ఎలా మాట్లాడారు అని చెప్పేసి వాళ్ళకి మార్కులతో సహా పేర్లు, మార్కులు, తర్వాత వాళ్ళ ఫోటోలతో సహా మొత్తం అంతాను ఒక షీట్స్ లాగా తయారు చేసి అథారిటీస్ స్వామి ముందు పెడితే స్వామి ఓకే నాట్ ఓకే అని చెప్పేసి స్వామి పర్సనల్గా సెలెక్ట్ చేసేవారన్నమాట. ఆ విధంగా ఆయన పర్సనల్ సెలెక్షన్తో నేను మళ్ళీ ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఆ విధంగా ఎంబీఏ సీట్ వచ్చిందండి. స్వామి ఇచ్చారు యాక్చువల్గాను. నాకు తెలుసు, ఐ మీన్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏం రాశానో నాకు తెలుసు. స్వామి సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేశాక 88లో ఎంబీఏలో జాయిన్ అయ్యాను అనమాట. 88-90 ఆ టైంలో కూడాను మంచి అవకాశాలు ఇచ్చారు స్వామి. రూమ్ లీడర్గా కూడాను స్వామి సెలెక్ట్ చేసి, ఆ రోజుల్లో ప్రతి రూమ్కి రూమ్ లీడర్ని స్వామి సెలెక్ట్ చేసేవారు పర్సనల్గాను. ఇదిగో వీడు రూమ్ లీడరు పలానా అని చెప్పేసి సెలెక్ట్ చేసినప్పుడు రూమ్ లీడర్స్ అందరినీ పిలిచి ఒకసారి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇచ్చి, మీ బిహేవియర్ ద్వారా మీరు మీ రూమ్లో ఉన్న వాళ్ళందరికీ మీరు పాఠాలు నేర్పించాలి. మీ బిహేవియర్ ద్వారా, మీ ఆచరణ ద్వారా మీరు వాళ్ళకి నేర్పించాలి. అంతేగాని నువ్వు ఎర్లీ మార్నింగ్ లేకపోతే నువ్వు 9 పడుకో అని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పి అరిచి గోల చేస్తే అట్లా ఎవరు మారరు. కాబట్టి మీ బిహేవియర్ని నేనే అబ్జర్వ్ చేస్తుంటాను. మీరందరూ వాళ్ళకి లీడర్స్ అయితే నేను మీకు లీడర్ని అంటున్న స్వామి చెప్తూ, మీరేం చేయక్కర్లేదు, స్వామి చెప్పింది చేయండి. ప్లస్ ఎలా ఉండాలి అంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్లుగాను, స్వామి మీరందరూ పుష్పాలైతే నేను మధ్యలోంచి వెళ్ళే దారం లాంటి వాడిని. సో అంతా కలిస్తే ఒక హార్న్ లాగా తయారవుతుంది, అది మీరు స్వామి పాదాల దగ్గర సమర్పించవచ్చు అని చెప్పేసి స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మీరందరూ పుష్పాల్లాగా తయారవ్వాలి, దానికి మీరు మీ అర్హత సంపాదించాలి. పుష్పాల్లాగా తయారై భగవంతుడి పాదాల దగ్గర రావడానికి మీరు ఆ అర్హత సంపాదించాలి. అది ఎలా వస్తుంది అంటే మీ ఆచరణ ద్వారా స్వామిని ప్లీజ్ చేయాలి అని చెప్పేసి స్వామి అలా చెప్పుకుంటూ వచ్చారనమాట. సో అది గొప్ప అవకాశం. ఆ 1 ఇయర్ పాటు స్వామి మమ్మల్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తుండారు. నీ రూమ్ ఎలా ఉందిరా, నువ్వెలా ఉన్నారా అంటున్నా. అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బాగా ఉండేది. ప్లస్ పర్సనల్గా కూడాను ఇంకొకసారి ఏం జరిగిందంటే, నేను అథ్లెటిక్స్ వాటిల్లో కొంచెం బాగా యాక్టివ్ అనమాట. అయితే మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ అట్రాక్టివ్ అండ్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, స్వామి 3rd ప్రైజ్ అయినా లేకపోతే అప్పుడప్పుడు 4th ప్రైజు, మ్యారథాన్ రన్నింగ్ లాంటి వాటిల్లో కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇచ్చారు. ఏ ప్రైజ్ వచ్చినా, ఈవెన్ సర్టిఫికెట్ లాంటివి ఇచ్చినా సాక్షాత్తు స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి చేతుల నుంచి తీసుకుని పాద నమస్కారం తీసుకునే అవకాశం ఉండేదన్నమాట ఆ రోజుల్లో. సో ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో ఇవన్నీ చేసేవారు. సో ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి స్వామి పర్సనల్గా వచ్చి ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలోనూ అలా ఇచ్చేవారనమాట, పేర్లు అనౌన్స్ చేస్తుంటే. సో ప్రతి వాళ్ళకి అది ఒక గొప్ప మోటివేషన్. 3rd prize, German throw 2nd prize, quiz runners. Gautam Dutt, 2nd year MA, basketball winners, cricket runners, discus throw 3rd prize, high jump 2nd prize, javelin throw 1st prize, volleyball winner. Ramchandran, 2nd year MBA, cricket winners.
K. Shivram Krishna, ball badminton runners, cricket winners, essay writing first prize, football winners, high jump third prize, table tennis runners, volleyball runners. M. Shiv Kumar, ball badminton runners, quiz runners, Vedam pair recitation second prize, Vedam recitation first prize, volleyball runners. M. Venugopal, ball badminton winners. T.U. Rao, 400 meters third prize, 4 into 400 meters relay runners, javelin throw third prize, football winners. Rajiv Kumar, quiz winners. Fanindra, 10,000 meters sixth prize, 1,500 meters third prize, 4 into 400 meters relay winners, football runners, Vedam recitation third prize. నేను ఎలాగో అలా పార్టిసిపేట్ చేయాలి, ఏదో ఒక ప్రైజ్ ఎట్లాగో అట్లా సంపాదించాలి, ఒక్కటైనా చాలు. సంపాదిస్తే స్వామి చేతుల నుంచి ఆ సర్టిఫికెట్ ప్రైజో తీసుకోవడం, స్వామి పాద నమస్కారం దొరకడం, అది బిగ్గెస్ట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో అందుకని నాకు వచ్చినా రాకపోయినా ఆ రోజుల్లో నాకు ట్రిపుల్ జంప్ అంటేనే తెలీదు. లాంగ్ జంప్, హై జంప్ మాత్రం తెలుసు, ట్రిపుల్ జంప్ అంటేనే తెలీదు. సో అక్కడికి వెళ్ళి అది నేర్చుకుని ఆ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం లాంటివి చేశాను అనమాట. అదృష్టవశాత్తు నాకు రెగ్యులర్గా ప్రైజెస్ అవి వచ్చేవి. లాంగ్ జంప్లోను, హై జంప్లోను, ఈవెన్ 100 మీటర్ డాష్ స్ప్రింట్లోను, 200 మీటర్స్ వీటిలన్నింటిలోను, రిలే రేసుల్లోను నాతో పాటు కాంపిటీషన్ కొంతమంది ఉండేవారు యాక్చువల్గాను. అయితే గమ్మత్ ఏంటంటే అన్ని ప్రైజులు కలిపి ఒకసారి ఇవ్వడం, ఒకసారి పాద నమస్కారం కాదనమాట. ప్రతిసారి ప్రైజ్ అనౌన్స్ చేసినప్పుడల్లా ఈవెంట్ వైజ్ చేసేవారు. సో ఈవెంట్ వైజ్ అంటే నాకు కనీసం 4 ప్రైజులు వస్తే 4 సార్లు స్వామి దగ్గరికి వెళ్ళడం, 4 సార్లు తీసుకోవడం, నమస్కారం తీసుకోవడం, అది చాలా మంచిగా అనిపించేది. సో దానికోసం చాలా ఈవెంట్స్లో వీలైనని పార్టిసిపేట్ చేసేవాడిని. చాలా వరకు ప్రైజెస్ కూడా వచ్చేవి. ఒకసారి ఏమైందంటే ఐ థింక్ దిస్ వాజ్ ఇన్ 89. మాకు స్పోర్ట్స్ టైం జనవరి 10th 11th ప్రాంతం కదండి. సో ఆ ముందు ఒక 10 days 15 days ముందు నుంచి మార్చ్ పాస్ట్ ప్రాక్టీస్ అది జరిగేదనమాట. ఎర్లీ మార్నింగ్ అది జరిగింది. అప్పట్లో మాకు పీడి వెంకటేశన్ గారు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు, కిషన్ లాల్ అని చెప్పేసి ఒక ఫిజికల్ డైరెక్టర్ ఆయన ఉండేవారు. సో వాళ్ళు ఏంటంటే ఈ షెడ్యూల్స్ అన్నీ తయారు చేసేవారు. లాంగ్ జంప్ ఈవెంట్ ఎప్పుడు ఉండాలి, ఫైనల్స్ ఎప్పుడు ఉండాలి, ప్రిలిమినరీ రౌండ్స్ ఎప్పుడు ఉండాలి, లీగ్స్ ఎప్పుడు ఉండాలి, ఆ షెడ్యూల్ అంతా తయారు చేసేవారు. చేసి ముందుగానే అనౌన్స్ చేసేవారు, నోటీస్ బోర్డులో పెట్టేవారు. దాని ప్రకారం మేము ప్రాక్టీస్లు అవి చేసేవాళ్ళం. అయితే ఈ 10th దగ్గర పడుతున్న కొద్దీ ఆ లాంగ్ జంప్ ఈవెంట్ అని చెప్పేసి అది వాళ్ళు సడన్గాను అప్పటికప్పుడు అనౌన్స్ చేశారనమాట. 3rd January 4th అనుకుంటాను 89లోను అనౌన్స్ చేసి, బాయ్స్ ఫైనలిస్ట్ అందరూ మీరు యు ఆర్ సపోజ్ టు డూ దిస్, ఇవాళ మీరు కంప్లీట్ చేసేయాలి ఈవెంట్, మనకి వేరే టైం దొరకట్లేదు, నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు షెడ్యూల్ ఎట్ ఎనీ అదర్ టైం, కాబట్టి మీరు ఇవాళ పూర్తి చేయాలి అని చెప్పేసి ఆయన చెప్పారు. ఇక మేము అందరం వెళ్ళాం. నేను కూడా బహుశా వామప్ లేకనో మరొకటో, నా టర్న్ వచ్చేటప్పటికి నార్మల్గా ఏంటంటే లాంగ్ జంప్ అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ లైన్ దగ్గర జంప్ తీసుకుని శాండ్ బెడ్లో మనం ల్యాండ్ అవ్వాలి. ఆ ల్యాండింగ్ టైంలో ఫస్ట్ జంప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం అంటే అంతకుముందంతా బాగానే చేసినవాడిని కాబట్టి ఆ టెక్నిక్ అది కొంచెం బాగానే నేర్చుకున్నవాడిని. ల్యాండింగ్ టైంలో ఏదో తేడా వచ్చి డైరెక్ట్గా నా లెఫ్ట్ లెగ్ మీద పాదం మీద మొత్తం బరువు అంతా పడిందనమాట. దానివల్ల ఏమైందంటే లెఫ్ట్ లెగ్ యాంకిల్ దగ్గర అది ట్విస్ట్ అయిపోయి లెగమెంట్ స్ట్రెచ్ అయిపోయింది. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది అనుకోండి. బట్ ఎంత ఘోరమైన ఇదైందంటే అసలు ఆ శాండ్ బెడ్ మించి మళ్ళీ లేవలేకపోయాను. నేను నొప్పితో అయ్యో నొప్పి, అమ్మో నొప్పి అంటూ అరుస్తూ కూర్చుండిపోయాను శాండ్ బెడ్ మీద. ఎట్లాంటి స్టేజ్ వచ్చిందంటే బహుశా అది విరిగిపోయిందేమో, కాలు విరిగిపోయిందేమో అని చెప్పి కొంతమంది ఆ బెడ్ స్ట్రెచర్ అది తీసుకుని వచ్చి బాయ్స్ నన్ను లిఫ్ట్ చేసి తీసుకుని వెళ్ళి మళ్ళీ హాస్టల్ దాకా మోసుకుంటూ వెళ్ళి నా బెడ్ మీద నన్ను పడుకోబెట్టారు. ఆ మధ్యాహ్నం జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. జనరల్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఎక్స్రే అది తీసి నో ఫ్రాక్చర్, నో నథింగ్ టు వరీ, కానీ ఇది లెగమెంట్ స్ట్రెచ్ అయింది కాబట్టి కంటిన్యూస్గా 3 days పాటు అసలు కదలకుండా, కాలు కింద పెట్టకుండా రెస్ట్ తీసుకోవాలి కనీసం 3 days అని చెప్పి రూల్ పెట్టారు. నాకేమో ఎక్కడ లేని నిరుత్సాహం వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జంప్ తీసుకున్నది దట్ వాస్ నాట్ మై బెస్ట్ జంప్, అంతకన్నా ఖచ్చితంగా నేను బెటర్గా చేయగలను. కాబట్టి అయ్యో దీంట్లో అవకాశం పోయిందే, ప్రైజ్ పోయింది కాబట్టి స్వామి దగ్గర నుంచి తీసుకునే అవకాశం పోయిందే అని ఒక నిరుత్సాహం. రెండోది మేజర్ థాట్ ఏంటంటే అయ్యో 3 రోజుల మీద బెడ్ మీద ఉండాలా, ఇంకోళ్ళతో చేయించుకోవాలి అన్న బాధ. దానికన్నా పెద్దది ఏంటంటే మందిరానికి వెళ్ళలేనే, ఫ్లూట్ వాయించలేనే. ప్రతిరోజు ఫ్లూట్ వాయించేవాడిని భజన్స్కి, దర్శనం అవ్వకుండా అయిపోతుందే, ఏం చేయాలి అని చెప్పేసి బాధ వచ్చింది. ఆ రోజు సాయంత్రము యాక్చువల్గాను బాయ్స్ అందరూ దర్శనానికి వెళ్ళిపోయారు.
గేమ్స్ జరుగుతున్నది, అవి జరుగుతున్నాయి. ఆ రొటీన్‌లోనూ వెళ్ళాల్సిన బాయ్స్ అందరూను గేమ్స్ వైపు అటు హిల్‌వ్యూ స్టేడియంలో అక్కడ గేమ్స్ అవన్నీ ఆడుతున్నారు. సరే మా రూమ్‌లో ఎవరు లేరు. నేనొక్కడిని అలా పడుకున్నాను. చాలా మిస్ అయ్యాను స్వామికి. మిస్ అవుతూ పాత పాటలు, ముఖ్యంగా భక్తి పాటలు, ఘంటసాల పాటలు అవి చాలా ఇష్టం నాకు. ఆ రోజున ఆ మూమెంట్‌లోనూ ఒక మంచి పాట అది జ్ఞప్తికొచ్చిందనమాట. అది పాడుకుంటూ పడుకున్నాను. ఏంటంటే మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినానురారా నీలకంధరా అంటూను ఆ పాట ఉంటుందన్నమాట. దాంట్లో భక్తి ఏదో పూజలేవో తెలియనైతినే పాపమేదో పుణ్యమేదో కాననైతినే స్వామి మహేశ పాప వినాశ అంటూ అలా పాడుకుంటున్నాను. ఎంతో బాధ వచ్చింది మనసులో. అయ్యో స్వామి 3 రోజుల పాటు నీ దర్శనం కాలేకపోతుంది, నా దురదృష్టం అనుకోవాలా, ఈ దౌర్భాగ్యం అనుకోవాలా అంటూను ఎంతో బాధ వచ్చింది. బాధ వస్తూ కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. నాకు అటెండర్గా యాక్చువల్గా నా రూమ్మేట్, నేను రూమ్ లీడర్ని, శ్రీనివాస్ అని అతను ఉండిపోయాడు అనమాట. అతన్ని ఉంచారు. సో అతనేమో నాకేది కావాలన్నా టీ కావాలంటే టీ ఏదో అలా తెచ్చి ఇవ్వడం, నాకు అటెండింగ్కి అతను ఉన్నాడనమాట. అయితే అతనికి ఫుట్బాల్ అంటే బోల్డంత ఇష్టం. సో అటు దర్శనానికి వెళ్ళక, ఇటు మ్యాచ్లోనూ ఆడక, మ్యాచ్ కనీసం చూడడానికి కూడా అవకాశం రాక అతనేమో మొదలుపడిపోతున్నాడు. సరే నేనేమో ఈ ఆలోచనలు, ఈ బాధతోనూ ఈ పాట పాడుకుంటూను నేనేం చేశానంటే, ఎవరైనా చూస్తారేమో లేకపోతే శ్రీనివాస్ చూస్తాడేమో అని చెప్పేసి నా బెడ్ మీదే పడుకుని ఓ వైపు తిరిగి మొత్తం అంతా మూసేసుకుని బాధపడుతూ ఏడుస్తూ పాడుకుంటున్నాను నేను. అతను ఏమనుకున్నాడో ఏమో, బహుశా రవితేజ నిద్రపోతున్నాడు కాబట్టి నేనెందుకు డిస్టర్బ్ చేయాలని అతను బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినవాడు విండోలోంచి వెనక వైపు, ఆ రోజుల్లో ఇప్పుడు యాక్చువల్గా వాటి నెంబర్స్ అవి మారిపోయి, ఆ రోజుల్లో న్యూ బ్లాక్ అనేవాళ్ళు అనమాట. NB1 NB2 అట్లా ఉండేవి. సో అక్కడి నుంచి హిల్‌వ్యూ స్టేడియం డైరెక్ట్గా కనబడుతుంది అనమాట విండోస్లోంచి చూస్తే. సో అతను ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్నట్ట. సో నా రూమ్లో ఎవరూ లేరు. కొంతసేపటికి ఎవరో వచ్చి, నేను అలా దుప్పటి పూర్తిగా కప్పేసుకుని ఇలా ఎడం చేతి వైపు ఒత్తిగిల పడుకున్నాను అనమాట అటు తిరిగి. అయితే ఎవరో వచ్చి ఇలా తట్టేటప్పటికి శ్రీనివాసే వచ్చాడేమో అని నేను మొదట్లో పలకల. ఎందుకంటే అతను పలకపోతే నిద్రపోతున్నాడేమో అని చెప్పేసి వెళ్ళిపోతాడేమో అన్న ఆలోచన అనమాట. కానీ మళ్ళీ ఇంకోసారి గట్టిగా ఇలా తట్టారు, కుడి చేతి వైపు. తట్టేటప్పటికి కొంచెం చిరాగ్గా చూపిస్తూ అర్జెంటుగా కళ్ళ నీళ్ళు అవి తుడిచేసుకుని మెల్లిగా దుప్పటి తీసి ఇలా చూశాను. చూస్తే స్వామి రోబు ఇలా, స్వామి పాదాలు కనపడటం లేదు, స్వామి రోబు ఇలా ముందుకుందనమాట. ఆశ్చర్యపోయాను, బిత్తరపోయాను యాక్చువల్గాను. ఇదేంటి స్వామి అని టక్కని తలెత్తి చూస్తే, పడుకునే ఉన్నా నేను, తలెత్తి చూస్తే స్వామి ఇలా చూస్తున్నారు నా కళ్ళలో కళ్ళు పెట్టి. ఏంటి కలగంటున్నానా అని చెప్పేసి అసలు అర్థం కాలే ఒక క్షణం పాటు. కలగంటున్నానా అని చెప్పేసి అంటూను అలా ఒక పిచ్చివాడిలాగా మొహం పెట్టేసి నన్ను నేను వెనక్కి లాక్కొని గోడకి జాలగిలబడి అలా చూస్తున్నాను, స్వామిని నిజంగానే ఉందా ఇది నిజంగానే అని. స్వామి ఏమో నా కళ్ళలో కళ్ళు పెట్టి ఇంకాస్త ముందుకు వచ్చి, దిస్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్, దిస్ ఈజ్ రియల్ అన్నారు స్వామి. స్వామి సాక్షాత్తు భగవంతుడు. ఆయన అక్కడ నిలబడి, ఆయన అక్కడ ఉన్నారు నా బెడ్ పక్కన నిలబడి. పక్కన ఆ రోజుల్లో ఇంగ్లీష్ సనాతన్ సార్ది ఎడిటర్ VK నరసింహన్ గారు అని ఉండేవారు, ఆయన పక్కన ఉన్నారనమాట. ఆ వెనక వైపు ఇప్పుడు ప్రస్తుతం రిజిస్ట్రార్ డాక్టర్ సాయి గిరిధర్ గారు, ఆయన ఆ రోజుల్లో MCOM చేసేవారు అనుకుంటాను. ఆయన తర్వాత అకౌంట్స్ అవి చూస్తుంటారు సూర్యనారాయణ గారు అని చెప్పేసి ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన. వాళ్ళందరూ నిలబడ్డారు, ఇంకో 2-3 ఉన్నారు, వాళ్ళ పేర్లు వాళ్ళని చూడలేదు. బట్ స్వామి అలా చూస్తుంటే నేను ఇంకా అసలు నమ్మలేకపోతున్నాను, ఏమిటి జరుగుతోంది, స్వామి ఏమిటి సాయంత్రం పూట ఏనాడు జరగని విషయం అది. ఏనాడు ఎప్పుడు అంతకుముందు అసలు జరగలేదు. దర్శనం టైంలో మందిరం నుంచి దర్శనం ఇస్తూ లేకపోతే ఇంటర్వ్యూలు ఇస్తూ భజనలోనూ ఉండటం తప్పితే ఆ ప్రాంతాన్ని వదిలేసి స్వామి కారులో బయటికి రావడం అనేది ఎప్పుడూ జరగల. ఎప్పుడన్నా స్వామి బయటికి వెళ్తే భజన్స్ అయిపోయిన తర్వాతో, లేకపోతే ఈవినింగ్ భజన్స్ ముందో, లేకపోతే యూనివర్సిటీకి అప్పుడు వెళ్ళినా కూడాను ఆఫ్టర్ మార్నింగ్ 10 o'clock ఆఫ్టర్ భజన్స్ టైంలోనూ అట్లా వెళ్ళడం తప్పితే ఈవినింగ్ టైంలో దర్శనం ఇస్తున్న టైంలో
అరౌండ్ వాట్ ఎవర్ 4:30 ఆ టైంలోనే అసలు స్వామి రావడం అనేది ఎప్పుడు జరగలే. సో నాకు ఇంకా నమ్మశక్యం కావట్లా. నేను ఇంకా అసలు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. స్వామి అలా అనేటప్పటికీ అసలు ఓహో నిజంగానే జరుగుతోంది అని ఇలాగే చూస్తున్నాను. స్వామి స్వామి అంటును. స్వామి వచ్చారు, ఏదో హడావిడిగాను పాదాలు పట్టుకోవడం అసలు ఏమీ లేదు. అలా కూర్చుని అలా చూస్తున్నాను తెల్లబోయి. చూస్తుంటే స్వామి కూడా వెంటనే నరసింహన్ గారి వైపు తిరిగి, చూడు లాంగ్ జంప్ చేశాడు వీడు, సరిగ్గా వార్మప్ చేయలేదు. లాంగ్ జంప్ చేసి అలా పరిగెత్తుకుంటూ వచ్చి చేపలాగా ఇలా ఎగిరి అలా ముందుకు వెళ్ళి ఆ ఇసుక తిన్నెలో ఇలా వెనకాల బ్యాక్ మీద అలా పడాలి. అలాంటిది వీడు కాలు మీద పడ్డాడు, దానివల్ల కాలు బెణికిపోయింది. ఇప్పుడు డాక్టర్లు 3 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు అంటూ మొత్తం అంతా కథంతా చెప్తున్నారు స్వామి నరసింహన్ గారికి. 3 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. కాబట్టి వీడేమో నేను దర్శనానికి వెళ్ళలేదే అని ఏడుస్తున్నాడు. వీడు రాలేదు కదా, అందుకని నేనే వచ్చి దర్శనం ఇస్తున్నా అన్నారు స్వామి. అప్పుడు అర్థమైంది, అమ్మ బాబోయ్ స్వామే వచ్చారా అని చెప్పేసి. ఇంకా తట్టుకోలేకపోయాను, ఏడుస్తూ అలాగే కూర్చున్నాను. ఏం చేయాలో అర్థం కాలా. స్వామి వెంటనే విభూతి చాలా ఎక్కువ సృష్టించారనమాట. బోళ్ళంత ఇంత కుప్పలుగా వచ్చింది యాక్చువల్గా. ఇలా మొహం మీద అంతా రాసేశారు. వేసుకో అని నోట్లో తనే నోరు తెరిచి ఇలా వేసారు. వేసేసిన తర్వాత కొంచెం చేతిలో వేశారు, చేసి దెబ్బ మీద రాసుకో తగ్గిపోతుంది అని చెప్పి మళ్ళీ నరసింహన్ గారి వైపు తిరిగి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తెలుసా అన్నారు. వెంటనే అనౌన్స్మెంట్ కూడా చేశారు ఆయన. బహుశా ఆ విషయం వెంకటేశన్ పీడి గారికి కూడా తెలియదేమో. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని అనేసి రెస్ట్ తీసుకో ఏం పర్వాలేదు, 3 రోజుల్లో తగ్గిపోతుంది, తర్వాత వచ్చేసి అన్నారు స్వామి అని. హార్డ్లీ 2 నిమిషాలు ఇదంతా జరిగింది. వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత బహుశా ఇంకో నిమిషం తర్వాత ఏమో నిదానంగా శ్రీనివాస్ యథాలాపంగా వచ్చాడు లోపలికి వచ్చి నన్ను ఇలా గోడకి జరగలబడి మొత్తం అంతా విభూతి ఇలా ఉంది, చేతిలో విభూతి ఉంది. ఏమైంది రవితేజ నీకు అంటూనే అతను ఆశ్చర్యపోవడం అనమాట. గమ్మత్ ఏంటంటే స్వామి వచ్చినట్టు అసలు ఎవరికీ తెలియదు. స్వామి లోపలికి వచ్చినప్పుడు ఇదిగో ఈ సాయి గిరిధర్ గారు, సూర్యనారాయణ గారు వాళ్ళు మాత్రం స్వామి కారు రావడం చూశారు. స్వామి రావడం కూడా తన నార్మల్ కార్లో రాకుండా నరసింహన్ గారికి మారుతి 800 రెడ్ కలర్ ఒక కారు ఉండేది, ఆ కారులో కూర్చుని వచ్చారు స్వామి. అసలు మందిరంలో డివోటీస్కి కూడా ఏమీ తెలియదు. స్వామి టక్కని కారు పిలిచారు, వచ్చారట. స్వామి ఆయన కారులో కూర్చున్నారు, పదండి అన్నారు, వచ్చేసారు హాస్టల్కి వచ్చాక సరే ఈ సూర్యనారాయణ గారు ముందే కూర్చుంటారు. ఆయనకు తెలిసింది పక్కన బహుశా చుట్టుపక్కలే సాయి గిరిధర్ గారు ఉన్నారేమో, వాళ్ళిద్దరికి మాత్రం తెలిసింది. వాళ్ళు స్వామితో పాటు పరుగున వచ్చారు. స్వామి డైరెక్ట్గా రవితేజ రూమ్ ఎక్కడా అని అడిగారట. వాళ్ళు స్వామిని తీసుకొచ్చారు, వచ్చారు నా దగ్గరికి. వచ్చి 2 నిమిషాలు ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ నా క్లాస్మేట్ సుభాష్ అని ఉన్నాడు, ఎంబీఏ క్లాస్మేట్. అతనికి కూడాను ఫుట్బాల్ ఆడుతూ ఉంటే ఇంజురీ అయిందనమాట. మోకాలు పక్క జరిగిపోయింది, స్లిప్ అయిందనమాట. సో అతనికి పెద్ద కట్టు కట్టారు, అతను రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే అతను ఏంటంటే అటువైపు తిరిగి అతను ఆ న్యూ బ్లాక్స్లో ఉండేవాడు. అతను కూడాను విండో నుంచి అటు ఫుట్బాల్ మ్యాచ్ అది చూస్తున్నట్ట. వెనక నుంచి స్వామి వచ్చి ఇలా తల మీద కొట్టి బ్యాడ్ బాయ్, బ్యాడ్ డిసిప్లిన్ అంటూనే లోపలికి వచ్చారట. వాడు కూడా అర్థం కాకపోతే స్వామి అంటే వాడు అఫ్కోర్స్ జాగ్రత్త అవస్థలో ఉన్నాడు కాబట్టి వెంటనే తేరుకుని స్వామి అంటూను బ్యాడ్, సరిగా రూమ్ లేదు, డిసిప్లిన్ లేదు అని ఒక మాట అనేసి స్వామి అతనికి కూడా క్రియేట్ చేసి విభూతి ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. హార్డ్లీ 3-4 మినిట్స్ ఉన్నారేమో మొత్తం అంతాను. బట్ చాలామందికి తెలియదు. ఫైనల్గా తర్వాత అఫ్కోర్స్ అందరికీ తెలిసిందనుకోండి, A6 రూమ్ అనమాట, అది గ్రౌండ్ ఫ్లోర్ రూమ్. అది చాలా గొప్ప అనుభవం. అది మాత్రం భగవంతుడి ప్రేమకి, అంటే ఆర్తితో మనం ఆ క్షణం ఆర్తితో గట్టిగా ప్రార్థిస్తే కరగని క్షణం అంటూ లేదు. ఎన్నోసార్లు ఆ అనుభవం అయితే ఇచ్చాడు. అయితే దానికి కావాల్సిందల్లా ఏంటంటే ఆ వేడి పుట్టాలి మనకి. వేడి వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా కరుగుతాడు. ఏనాడైతే మనం ఏదో ప్రార్థించి అయినా కానీ స్వామి నాకు కనబట్టం లేదు అని అనుకుంటున్నామో ఆనాడు నిజంగా మన హృదయంలోనే ఆ వేడి పుట్టట్లేదు అని చెప్పేసి. ఎందుకంటే ఒక ప్యూర్గా హార్ట్ ఉన్నప్పుడు, ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడైతే ఎన్నోసార్లు ఈ అనుభవాన్ని నాకు స్వామి చూపించడం జరిగిందనమాట. ఎన్నోసార్లు చాలా సిన్సియర్గా ప్రార్థించడం, స్వామి ఏమో నా గురించి వార్డెన్ గారితో మాట్లాడడము, లేకపోతే బృందావనంలో ఉన్నప్పుడే ఈ మధ్య వాడు ఉత్తరాలు రాయట్లేదు అని అన్నారట స్వామి. ఆ వార్డెన్ గారేమో నా దగ్గరికి వచ్చి ఆ మాట అన్నారు. 3-4 డేస్ పాటు బహుశా నేను రాయలేదేమో. ఆల్మోస్ట్ ప్రతిరోజు నేను ఉత్తరాలు రాసేవాడినండి స్వామికి, ఆల్మోస్ట్ ప్రతిరోజు. అయితే 3-4 డేస్ నుంచి రాయటం లేదు అని ఈ మధ్య రాయట్లేదు అంటే ఎందుకు రాయట్లేదు అని అన్నారు.
అయితే ఆ 3-4 డేస్ స్వామి మాట్లాడలా నాతో. నాకు కూడా కోపం వచ్చిందనమాట అలా ఆయన మీద నాకు. అందుకని నేను రాయలేదు. తర్వాత లేదు లేదు నువ్వు వెళ్ళి స్వామిని ప్రార్థించు అని చెప్పేసి ఆయన చెప్తే నెక్స్ట్ డే వెళ్ళి నాకు చాలా బాధ వచ్చింది. స్వామి మాట్లాడటం లేదంటే అది కోపం ఏంటంటే అది న్యాచురల్లీ ప్రేమతో కూడిన కోపమే కదా. వెళ్ళి స్వామి ఏంటి స్వామి అని చెప్పి బోరు మరి ఏడుస్తూ కూర్చున్నా. స్వామి అప్పుడు దగ్గర తీసుకుని నువ్వే డిసిప్లిన్ సరిగా లేదు అందుకనే నేను మాట్లాడలేదు అన్నారు స్వామి. సో అట్లా ప్రతి క్షణం ఆయన వాచ్ చేస్తూ ఒక నిజమైన ప్యూరిటీతో ఏనాడైతే ఆయన ప్రార్థిస్తామో తప్పకుండా ఆయన రెస్పాన్స్ చూపిస్తారు. ఇది ఆల్మోస్ట్ ప్రతి అనుభవంలోనూ నాకు కలిగిన అనుభూతి అనమాట. ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్. ఎవ్రీ టైం ఎన్నో అనుభవాలు ఇట్లా ప్రసాదించారు స్వామి. ఆల్మోస్ట్ ప్రతిసారి ఇదే జరిగింది. నాకు అర్థమైందల్లా ఏంటంటే ఇంకా స్వామి అంటే ఏదో ఆయన అప్రోచ్ అవ్వడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. అంటే గొప్పవాళ్ళు జ్ఞానులు జ్ఞాన మార్గాన్ని, లేకపోతే ఏదో సేవ చేయగలిగి ఫిజికల్గా ఆ ఇష్టం ఉన్నవాళ్ళు సేవ మార్గాన్ని కర్మ మార్గాన్ని, లేకపోతే భక్తుల్లోనే ఏదో పాట ఉంది హిందీలో గమ్మత్తుగాను, ఎక్ రాధా ఎక్ మీరా దోనమే అంతర్ క్యా హే, ఒకళ్ళేమో ప్రేమ మార్గాన్ని ఒకళ్ళేమో దర్శన మార్గాన్ని అట్లా చూస్ చేసుకున్నారు అంటూను అట్లా పాట వస్తుంది అనమాట. ఏక ప్రేమ దివాని ఏక దర్శ దివాని అంటూను. సో నాకు అనిపించింది అలా ఏంటంటే నాకు ఎంతసేపు స్వామితో ఉండాలి, స్వామి దగ్గర ఉండాలి, స్వామి గురించి ఆలోచిస్తూ ఉండాలి, అట్లా ఒక ఆలోచనే తప్పితే ఇంకా వేరే ఆలోచన అలా ఉండేది. అంటే వాళ్ళందరితోనూ నన్ను నేను కంపేర్ చేసుకుంటున్నట్టు కాదు, కానీ స్వామి ఆ విధంగా మనకి ఆ మార్గాన్ని చూపిస్తారు ఆయన అప్రోచ్ అవ్వడానికి. కొంతమందికి వాళ్ళకి ఆ సేవా మార్గాన్నే అవలంబించాలని చెప్పి వాళ్ళకి ఆ విధంగానే గైడెన్స్ ఇస్తారు. బట్ ఏనాడైతే భజనలు పాడుకుంటూ లేకపోతే స్వామిని ఈ విధంగా ఆలోచించుకుంటూ భగవంతుడా అని చెప్పేసి, అంటే ఇంకోలా చెప్పాలంటే బహుశా స్వామి గోపికల గురించి, రాధిక గురించి, లేకపోతే గోపాల భక్తి గురించి, వాళ్ళ అనన్య భక్తి గురించి, వాళ్ళలో ఉన్న ప్యూరిటీ గురించి, ఆ ఇన్నోసెన్స్ అమాయకత్వాన్ని గురించి ఏనాడైతే స్పీచెస్లో కూడా ఎన్నో వందల సార్లు చెప్పారు స్వామి. చెప్తున్నప్పుడు నాకు ఎంతో అసలు కరిగిపోవడం, లేకపోతే దాంతో కలిసిపోయి అసలు ఉంటే జీవిస్తే ఇలాగే ఉండాలి, లేకపోతే అసలు జీవితం అనవసరం అని చెప్పి ఆ విధంగా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడు అదే ఆలోచనలలో ఉండటం, అదే బహుశా నాకు మార్గమేమో భగవంతుని చేరడానికి అని చెప్పేసి ఎన్నోసార్లు అనుకుంటాను. అండ్ స్వామి కూడాను అదే విధంగా స్పందిస్తూ అలాగే రెస్పాన్సెస్ ఇచ్చేవారనమాట. అది చాలా అసలు భగవంతుడు ప్రతి వాళ్ళకి వాళ్ళ లెవెల్కి వచ్చి ఆ విధంగా ఆయన అనుగ్రహిస్తున్నారు అంటే అది మహద్భాగ్యం మనందరికీ అది యాక్చువల్గా. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తర్వాత కూడాను ఒకసారి సమ్మర్ టైంలోను నాకేమో అసలు ఇంటికి వెళ్ళటం మళ్ళీ బ్యాక్ టు హౌస్ పుట్టపర్తిలోనే ఉండి, నేను అందులో సమ్మర్ టైంలో ఏంటంటే గొప్పతనం అందరు బాయ్స్ మ్యాక్సిమం అందరూ ఇళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఆ టైంలో ఏంటంటే హార్డ్లీ 15-20 మంది మ్యాక్సిమం 30 మంది దాకా ఉంటారు. స్వామి దర్శనం ఇస్తూనే ఉంటారు. బృందావనికి వెళ్ళే వరకు స్వామి ఇక్కడే ఉంటారు కదా. స్వామి బృందావనికి వెళ్తే మేము కూడా బృందావనికి వెళ్ళాం, అది వేరే విషయం. సో సమ్మర్ రాగానే హాలిడేస్ మొదలవగానే ఫస్ట్ డేనో సెకండ్ డేనో చాలామంది ఇళ్ళకి వెళ్ళిపోయారు అనమాట. నేను మాత్రం ఖచ్చితంగా ఇక్కడే ఉండిపోయేవాడిని. ఆ సంవత్సరం కూడా ఉన్నాను. ఉంటే స్వామి నా దగ్గరికి వచ్చి అలా కాదు, ఎప్పుడు స్వామి స్వామి అంటూ ఇక్కడే ఉంటే కాదు, అమ్మా నాన్నలకు కూడా నువ్వు ఆనందాన్ని పంచాలి, సమ్మర్ టైంలోనే కదా వాళ్ళ దగ్గర ఉండగలవు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి మెత్తగా ముద్దుగా మంచిగా చెప్పారు ఆయన. మనం వినే టైపు కాదుగా. లేదు స్వామి నేను వెళ్ళను, మీ దగ్గరే ఉంటాను, స్వామి నాకు తల్లి, స్వామి తండ్రి, స్వామి సర్వస్వం అంటూను అన్నాను. అంటే లేదు నాన్న వెళ్ళు, ఈసారి వెళ్ళు, నెక్స్ట్ టైం వద్దులే అని చెప్పేసి చక్కగా చెప్పారు. సరే స్వామి ఇంతలా చెప్తున్నారు కదా, స్వామి ఆజ్ఞ అని చెప్పేసి పాద నమస్కారం తీసుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళాను కానీ చాలా అయిష్టంగానే వెళ్ళాను. ఎందుకంటే వెళ్ళటం స్వామిని మిస్ అయిపోతున్నానే అన్న ఫీలింగ్ కానీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 2-3 డేస్లో మళ్ళీ మనసు పీకడం మొదలెట్టింది. అయితే మాకు అక్కడ మల్కాజ్గిరి ఏరియా అనమాట, అది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, పైన టెర్రేస్ ఆ విధంగా ఉందన్నమాట. సో పైన టెర్రేస్లో పాడైపోయిన మంచం ఒకటి పడేసి ఉండేది. సో ఎండాకాలం కాబట్టి చక్కగా వాతావరణం అంతా వెనక వైపు కొంచెం దూరంగా కొండలు అవి ఉండేవి, మంచి గాలి అది బాగుండేది అనమాట. సో ఈవినింగ్ టైమ్స్లో నేను అక్కడికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసేవాడిని ఒక్కడిని. ఆ రోజున ఆ పూట మాత్రం చాలా మిస్ అవుతున్నాను స్వామిని. వెళ్ళి నేను మంచం మీద అక్కడ కూర్చుని చాలా బాధ వచ్చింది. బాధ వస్తుంటే సరే అమ్మ సంగీతంలో ఉద్ధనుడురాలు అని చెప్పాను కదా, పాటలు కృతులు అవన్నీ బాగా పాడేది, నేర్పించేది.
దాంట్లో త్యాగరాజుల వారిది కృతి ఒకటి ఉందన్నమాట. అదంటే చాలా ఇష్టం నాకు. అభేరి రాగంలో నగుమోము గనలేని నా జాలి ఎవరితో మురళిడుదు అని చెప్పేసి త్యాగరాజుల వారు ఆయన రాసుకున్న పాట. దాంట్లో ఒక చరణం ఎలా వస్తుందంటే, ఖగరాజు నీ ఆనతి వినివేగచనలేదో గగనానికీలకు బహుదూరం బనినాడో. అంటే దాని అర్థం ఏంటంటే, గరుక్మంతుడు భగవంతుడా వైకుంఠవాస, గగనానికి నీ వైకుంఠానికి చాలా దూరమేమో, నువ్వు పిలవగానే రాలేదేమో, అందుకని నువ్వు నా దగ్గరికి రాలేకపోతున్నావేమో అని చెప్పేసి ఆయన బాధని ఆయన వ్యక్తపరుస్తూ, జగమేలే పరమాత్మా ఎవరితో మురళిడుదు వగజూపకు తాళను నన్నేలు కోరా త్యాగరాజనుతని నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవరాదా శ్రీ రఘువర అని అట్లా పాడతారనమాట. నగుమోము గనలేని నా జాలి తెలిసి కూడా నువ్వు రాలేదు ఓ భగవంతుడా, ఓ రామా అని చెప్పేసి ఆయన పాడుకుంటూ ఇలా వెళ్తుంది. 2 చరణాల పాట, ఇది 2వ చరణం. అది పాడుకుంటూ నాలో నేను ఈ రాగం అంటే కూడా చాలా ఇష్టం. ఒక ఆర్తితో కూడిన రాగం అనమాట, అభేరి రాగం అంటారు. సో అది పాడుకుంటూ నాకు తెలియకుండానే నిద్రపోయాను, అలా చేరగిలపడి ఆ మంచం మీద. అయితే పడుకున్న వాడిని చక్కటి కళ వచ్చింది. దాంట్లో మంచి కళ ఏంటంటే, చక్కగా నేను భజన హాల్లో ముందు కూర్చున్నాను యథాప్రకారంగా. స్వామి ఇంటర్వ్యూ రూమ్లోంచి మంచిగా నడుచుకుంటూ ముందుకు వచ్చి నా దగ్గరకు వచ్చి, మాట ఏమీ లేదు, కళ్ళు మూసుకుంటే ఇంకా క్లియర్గా స్వామి నిజంగానే ఇచ్చినట్టుగా ఇప్పటికీ అనిపిస్తుంది అనమాట. వచ్చి పాద నమస్కారం ఇచ్చి మంచిగా చేసుకో అని అన్నారట స్వామి. నేను పాద నమస్కారం చేసుకున్న తర్వాత వెళ్ళిపోయారు స్వామి. అయిపోయింది కళ. అయిపోయిన తర్వాత కొంతసేపటికి కింద నుంచి మా అమ్మ గట్టిగా అరుపు వినపడింది. వాసు అనేవారు నన్ను, శ్రీనివాస రవితేజ అని. వాసు వాసు అని గట్టిగా వినపడింది అనమాట. ఒక్కోసారి అమ్మ కోపం వస్తే ఆ వాసు కాస్త ఆ గొంతులో కూడా కొంచెం రకరకాలుగా మార్పులు ఉండేవి. 2 సార్లు వినపడితే వాసు కాస్త వస్సి అయ్యేది, వస్సి కూడా బస్సి అయ్యేది, రకరకాలుగా పిలిచేది అనమాట అమ్మ. కోపం లెవెల్స్ తెలుస్తాయన్నమాట ఆ పిలుపుని బట్టి. సో బహుశా అది తారస్థాయికి చేరుతోందన్న టైంలో నాకు సడన్గా మెలకు వచ్చింది. అమ్మ గొంతు వినపడి అమ్మ అంటూ కిందకి వెళ్ళిపోయాను. ఆ మూమెంట్లో సరే టైం అంటే ఆలోచన కూడా మారిపోయింది. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. స్వామి కనపడ్డారు, దర్శనం ఇచ్చారు, కళ వచ్చింది, మంచిగా పాద నమస్కారం ఇచ్చారు అని చెప్పేసి సంతోషించాను. అయిపోయింది. అలా హాలిడేస్ కొన్ని రోజులు అయిన తర్వాత వన్స్ అగైన్ మళ్ళీ పుట్టపర్తికి వచ్చాను. ఆ రోజుల్లో ఏంటంటే స్వామి అప్పుడప్పుడు 2-3 బాయ్స్ని లోపలికి ఇంటర్వ్యూ రూమ్లోకి పిలిచి ఈ ధోవతులు, తర్వాత డివోటీస్కి ఇద్దామనుకున్న చీరలు అవన్నీను దొంతర్లుగా పెట్టి అలా గుదిగుచ్చి ఓ 10 లేకపోతే 20 ఈ విధంగా మీరు పెట్టండి అని చెప్పి కౌంట్ చేసి పెట్టి ఇదిగో తాడు కట్టండి అని చెప్పి అట్లాంటి చిన్న పనులు చెప్పారనమాట. అది గొప్ప అవకాశం. స్వామి పిలవటం, లోపలికి వెళ్ళి మనం కడుతుంటే సడన్గా స్వామి అటు ఇటు తిరుగుతూనే ఉంటారు, లేకపోతే బయట ఇంటర్వ్యూలు ఇస్తుంటారు, మనం లోపల ఉంటాం అనమాట. ఆ విధంగా. సో ఆ రోజున నన్ను పిలిచారు. జనరల్గా అప్పుడప్పుడు పిలిచేవారు, ఆ రోజున పిలిచారనమాట. నాతో పాటు ఐ థింక్ సాయి సురేంద్రనాథ్ సార్ కూడా ఉన్నారు ఆ రోజున. సరే మమ్మల్ని ఇద్దరిని పిలిచారు. నేనేమో స్వామి ఇదిగో ఇది చేయండి అని చెప్తున్నారు, నేను అది ఏదో కడుతుంటే అటు ఇటు తిరుగుతున్న స్వామి సడన్గా నా దగ్గరకు వచ్చి, జగమేలే పరమాత్మ నీతోనే ఉంటే అంత బాధ ఎందుకురా నీకు అన్నారు. ఆ క్షణం యాక్చువల్గా వెంటనే నాకు తట్టలేదు. కొంచెం ఏమైందిరా అని ఆలోచించాను. తర్వాత ఓ మై గాడ్, ఏంటి స్వామి ఇదా భగవంతుడు ఇస్తున్న రెస్పాన్స్ అని చెప్పేసి వెంటనే తట్టిందనమాట. ఒక క్షణం పాటు నాకు టైం పట్టింది అది రియలైజ్ అవ్వడానికి. ఆ తర్వాత సాక్షాత్తు చూడండి, ఎక్కడో ఏదో పాటలు పాడుకుంటూ లల్లాయి పదాలాగా ఏదో నా మాట నాయన అరుచుకుంటూ ఇక్కడ మల్కాజిలో ఏడుస్తూ కూర్చుంటే భగవంతుడు ఆయనకి తెలియదే ఉంది. జగమేలే పరమాత్మ ఇక్కడే ఉండగా దాంట్లో రెవల్యూషన్ కూడా, జగమేలే పరమాత్మ నేనేరా, ఇంకెందుకురా ఇంకా మాయలో పడ్డావు అని చెప్పేసి చెప్పడం, ప్లస్ నాకు అన్నీ తెలుసురా అని చెప్పడం, నిజంగా బ్రహ్మాండమైన అనుభవం అది మాత్రం. అంటే స్వామి అంటూనే ఇంకా పని పక్కన పెట్టేసి ఆయన పాదాల మీద పడిపోయాను.
ఇట్లాంటివి చాలా అసలు చెప్పుకుంటే బాబోయ్ అసలు ప్రతి క్షణం ఆయనని ఆయన రివీల్ చేసుకుంటూను నువ్వు ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి అంటూను ఇలా బ్రతకాలి బతికితే ఇలాగే ఉండాలి అంటూను స్వామి అసలు నేర్పించిన క్షణాలు ఆ మధుర క్షణాలు అసలు మర్చిపోలేని అసలు.